చంపినావా? చచ్చిపోయింది, తలకే తీసేసి ఎక్కడ అది? పెద్దమ్మ గుడి కాడ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పొలం పనులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నడి రోడ్డుపైనే ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన మహిళ రోజులాగే పొలం పనులు చేసుకుని ఇంటికి వెళ్ళింది. సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా మార్గ మధ్యలో నడి రోడ్డుపైకి వచ్చిన ఓ యువకుడు అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన మహిళ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం గమనార్హం. ఆమెను నేనే చంపాను, కత్తితో నరికి చంపాను అంటూ కింద పడేసి పోలీసుల ఎదుటే నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడ చంపావు అని పోలీసులు అడగగా పెద్దమ్మ తల్లి గుడి ముందు అని చెప్పాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. గతంలో వినాయక చవితి పర్వదినం రోజున కూడా ఇదే నిందితుడు మరో వ్యక్తిని హత్య చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మహిళ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూ వివాదమే కారణమని తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చందుర్తి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.